చూస్తున్నప్పుడు ఇది ఒక ప్రజా వెల్లువ ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. కేవలం పథకాలే పథకాల ద్వారా మేము ఓటు ఆశిస్తామన్న రాంగ్ థియరీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. అలాగే అటు కూటమి కానీ చంద్రబాబు నాయుడు ఈక్వేషన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ చాలా బలంగా పనిచేస్తే జాతీయ స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇక నుంచి మోడీ బలాఢ్యుడు అని అనడానికి లేదు. ఆ వాతావరణం అయితే ప్రస్తుతం క్రియేట్ అయిపోయిందని తెలకపల్లి రవి గారు చెప్తున్నారు. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే సార్. హలో జయప్రకాష్ నారాయణ గారు. రైట్, మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఫలితాలకు సంబంధించి దాదాపు ఒక క్లారిటీ వచ్చేసింది. ఒక కొన్ని స్థానాల్లో దాదాపు ఒక 9 నుంచి 11 స్థానాల్లో ఇంకా అఫీషియల్గా అటు ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఇక జాతీయ స్థాయిలో చూసుకుంటే కర్ణాటకలో మొత్తం 28 స్థానాల్లో 19 ఎన్డీఏ, 9 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో వార్ వన్ సైడ్ అన్నట్టుగా డిఎంకే దూసుకెళ్తోంది. ఇక తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఈసారి చాలా ప్రయత్నాలు చేసినా ఖాతా తెరవలేదు. ఇక బెంగాల్లో టీఎంసీ దూకుడు ప్రదర్శిస్తుంది, 29 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక కేరళలో తొలిసారి భారతీయ జనతా పార్టీ ఖాతా తెరవడం అనేది ఇది కొంత ఒక సిగ్నిఫికెంట్ అంశంగా చూడాలి. కేరళలో 14 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇక యూపీలో బీజేపీకి ఎస్పీ చాలా గట్టి పోటీ ఇచ్చింది. ఒక రకంగా భారతీయ జనతా పార్టీ హవాకు చెక్ పెట్టింది. 36 స్థానాల్లో బీజేపీ, 33 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్నప్పటికీ ఆప్ కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. దాదాపు ఢిల్లీలో 7 స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసెంబ్లీతో పాటు ఎంపీ స్థానాల్లోనూ కూటమి ప్రపంచం సృష్టించింది. 21 ఎంపీ స్థానాలు, అలాగే 160కి పైగా ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందే వాతావరణమే కాకుండా దాదాపు ఆంధ్రప్రదేశ్లో 13 ఉమ్మడి జిల్లాల్లో 8 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదంటే కూటమి ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. ఒక రకంగా టీడీపీ చరిత్రలో ఇది అతిపెద్ద విజయం. ఎందుకంటే 1994లో ఎన్టీఆర్ నేతృత్వంలో 200కు పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ మొత్తం 175 స్థానాల్లో 133 స్థానాల లాంటి మెజార్టీ ఫిగర్ను కైవసం చేసుకోవడం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీకి ఇది రికార్డు స్థాయి విజయం. గత ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 అసెంబ్లీ సీట్లు 49.72% వచ్చినప్పుడు అది రికార్డుగా చెప్పుకున్నారు. కానీ ఆ రికార్డులు కూడా తునాతునకలు అయిపోయాయి. ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు ఈసారి అటు కూటమికి సంబంధించి 55%కు పైగా పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశం ఉందని కేకే లాంటి సెఫాలజిస్టులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఈ మ్యాసివ్ విక్టరీ అనేది మనం చూస్తున్నాం. రేపు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగబోతోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తారన్న వార్తలు అయితే వస్తున్నాయి. జూన్ 9న చంద్రబాబు నాయుడు ఉదయం 10:58 ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు అధికారికంగా తెలుగుదేశం పార్టీ దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సాయంత్రం పవన్ కళ్యాణ్ అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న సిద్ధార్థనాథ్ సింగ్ చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతారు. భేటీ తర్వాత దీనిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీ శ్రేణులు, పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ నుంచి తాడేపల్లికి, విజయవాడకు పవన్ కళ్యాణ్ బయలుదేరారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడ బయలుదేరారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్కు జనసేన, పవన్ అభిమానులు స్వాగతం పలికారు. సీఎం అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ సతీమణి ఆయనకు హారతి ఇచ్చి వీర తిలకం దిద్ది సాగనంపిన పరిస్థితి. అలాగే ఈ విజయంతో చంద్రబాబు నాయుడు ఉండవిల్లి నివాసంలో సంబరాలు అంబరాన్ని తాకే. మనవడు చేత అలాగే చంద్రబాబు నాయుడు స్వయంగా కేక్ కట్ చేశారు. అలాగే నందమూరి కుటుంబ సభ్యులు, నారా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. విజయాలని ఎంజాయ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురవుతుందని కొందరు అంచనా వేసినా ఈ స్థాయిలో ఓటమి ఎదురవుతుందని ఎవరు ఊహించలేదు. ఒక రకంగా ఒక మ్యాసివ్ విక్టరీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ సాధించాయి. స్పెసిఫిక్గా జనసేన అంటే 100% విజయం. 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లోనూ గెలుపు బాట పట్టడం, దాదాపు ఇప్పటికీ చాలా స్థానాలు అధికారికంగా ప్రకటన కూడా అయిపోయింది. సాధించడం అనేది చాలా బిగ్ బ్రేక్ త్రూగా చెప్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీకి కూటమి కట్టడం బాగా లాభించింది. 6 ఎంపీ స్థానాల వాళ్ళు పోటీ చేస్తే 3 ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు. అలాగే
10 అసెంబ్లీ స్థానాలు కాను 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవటం అనేది కొంత భారతీయ జనతా పార్టీకి కూడా ఆంధ్రప్రదేశ్లో బూస్ట్నిచ్చే అంశం. రైట్, తాజా ఫలితాలపై మాట్లాడేందుకు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు సామాజిక విశ్లేషకులు జయప్రకాష్ నారాయణ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే సార్. జయప్రకాష్ నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా ఫలితాలు రావడానికి కారణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి కారణం ఏమై ఉండొచ్చు? ముందుగా ఎన్నికలో చాలా లోతైన ఆలోచనతో ముందు చూపు చేసిన ప్రజలకి, మరి ప్రజల మద్దతు పొంది మెజారిటీ పొందినటువంటి కూటమికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారిని మనసారా అభినందిస్తున్నాను. గత 5 ఏళ్లుగా జరిగింది ఏంటంటే సతీష్, నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నిక నిర్ణయాత్మక ఎన్నిక. మొట్టమొదటిసారిగా దేశంలో అసలు ప్రభుత్వం అంటే ప్రజాధనాన్ని కొంత దుబారా చేసి కొంత తినేసి గీతభత్యాలు ఇచ్చి మిగతా అంతా కూడా పంచి పెట్టడమే, బటన్ నొక్కడమే, ఇంకేం అక్కర్లేదు, సంక్షేమమే పరిపాలన అన్నది సిద్ధాంతంగా మార్చారు. అభివృద్ధిని గురించి ఎవరన్నా మాట్లాడితే అభివృద్ధి పెత్తందారుల కోసం, ప్రజల కోసం కాదు, అభివృద్ధి ఎందుకు అన్న విచిత్రమైన వాదన తీసుకొచ్చారు. ఆ వాదనకి సంక్షేమంతో కూడిన అభివృద్ధి కావాలి, సంపద పెరగాలి, పేదల జీవితాలు బాగుపడాలి, అల్లకాలం పేదలుగా పుచ్చుకునే చేతిలో కూడా ఉండకూడదు, తలెత్తుకుని బతకగలగాలి. ఈ రెంటికి మధ్య పోరాటం జరిగింది. దాంతోపాటు పూర్తిగా అడ్డగోలుగా పరిపాలన, ఏకపక్షంగా ఒక మాఫియా రాజ్యంలాగా, రాచరికంలాగా జరిగింది. కాబట్టి ఈ 2 అంశాల మీద ప్రజలు నా దృష్టిలో తీర్పునిచ్చారు. ఒకటి, సంక్షేమం ఒక్కటే చాలదు, అభివృద్ధి కావాలి, మా బతుకులు బాగుపడాలి. రెండవది, అడ్డగోలుగా పరిపాలన లాభం అనేది రాచరికం కాదు, ప్రజాస్వామ్యం ఇది, కొన్ని పద్ధతులను పాటించాలి. దానికి గుణాత్మకమైన తీర్పునిచ్చారు. అందుకు ప్రజలను అభినందిస్తున్నాం. అంటే జయప్రకాష్ నారాయణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి రీజనల్ పార్టీస్ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి సార్ ఈ ఫలితాలతో? అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. మనకి ఎల్లకాలం మేమే ఉంటామని చెప్పిన అహంకారం కూడదు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు గొడవ అవుతాయి. రెండోది, ఎన్నికైన వాళ్ళు రాజులు కాదు, ఎన్నికైన వాళ్ళు ప్రజల ప్రతినిధులు, ప్రజల సేవకులు మాత్రమే. మూడోది, ప్రతిపక్షం అధికార పక్షం వేరు కాదు. పోటీ కోసం పక్షాలు ఉంటాయి, కానీ ఒకే రాజ్యాంగ విలువల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నారు తప్ప బద్ధశత్రువులు కాదు. ఇది శత్రు రాజ్యాల మధ్య పోరాటం కాదు. నాలుగోది, చట్టబద్ధ పాలన అన్నది అవసరం. ప్రజలు ఓటిచ్చింది, అధికారం ఇచ్చింది నవాబుల్లాగా పరిపాలించడానికి, చక్రవర్తుల్లాగా పరిపాలించడానికి కాదు, చట్టం అందరికీ సమానంగా వర్తించడానికి, చట్టం కంటే మీరు పెద్దగా ఉండకుండా చట్టం మిమ్మల్ని కూడా శాసించడం కోసం చెప్పని ఈ విషయాలు తెలుసుకున్నట్టయితే. ఐదోది, సిద్ధాంత పట్టిమ కావాలి ఏ పార్టీకైనా కూడా. ఊరికి ఏదో రకంగా ఓట్లు పొందేసి అధికారంలో కూర్చుని రాచరికం చలాయిస్తానంటే అది రాజకీయ పార్టీ కాదు. దీర్ఘకాలికంగా ఒక సిద్ధాంత బలం ఉండాలి, కొన్ని లక్ష్యాలు విలువలు కట్టుబడి ఉండాలి. కూటమి విజయానికి ప్రధాన కారణాలు ఏవి అంటే ఏం చెప్తారు సార్? ఓ పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గతంలో చాలా కాలం నుంచి బోడంత లోతైనటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు. హేతువాద ఉద్యమాలు నడిచినాయి అక్కడ. మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచి చాలా ఆధునిక భావాలన్నటువంటి ప్రాంతం. మరి విద్య, మరి ఆలోచన, ఎన్నో వృత్తుల్లో నైపుణ్యం, వ్యాపారాల్లో విస్తరిస్తున్నటువంటి శక్తి, పాఠం అన్నటువంటి మనుషులు. కాబట్టి చప్పును తెలుసుకున్నారు, తాత్కాలిక సంక్షేమం ఒక్కటే మా మరుతులు బాగు చేయాలి. లేకపోతే పేద వర్గాలు కూడా ఈ సంక్షేమం వల్ల చాలా తాత్కాలికమైన ప్రయోజనం పొందుతున్న వారు కూడా ఇది ఒక్కటే చాలదు, పేదరికం నుంచి బయటపడాలి అని ఎక్కువ మంది గణనీయంగా ఓటు వేశారు. పేదల్లో గణనీయమైన సంఖ్యలో ఓటు వేయకపోతే ఇంత పెద్ద ఎత్తున ఈ మార్పు వచ్చి ఉండేది కాదు. 121 సీట్లలో మీరు ప్రభావాన్ని చూపెట్టేసి గెలుపు సాధించడం సాధ్యమయ్యేది కాదు 175లో. కాబట్టి ఒకటి, ప్రజల్లో ఉన్న చైతన్యం. రెండోది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఆయన మీద ప్రజలకు అపారమైన విశ్వాసం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావచ్చు, ఆ తర్వాత 2014 నుంచి 19 దాకా అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావచ్చు, ఆయన మీద ఏ విమర్శన చేయొచ్చు, కానీ అభివృద్ధికి బాటలు వేయటం, పెట్టుబడులను ప్రోత్సహించడం, సంపద పెంచటం, మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆ విషయంలో ఆయన చెప్పక్కర్లా.
హైదరాబాద్ నగర చరిత్రే గొప్ప ఉదాహరణ. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2014-19 మధ్య వనరులు లేకపోయినా కూడా కన్వర్జెన్స్ ద్వారా అన్ని రకాల మరుగు సదుపాయాలు ఎక్కడ ఒక డబ్బుకు లోటు లేకుండా చేసి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, కియా మోటార్స్ లాంటి వాడికి మరుగు సదుపాయాలు కల్పన కావచ్చు, రాష్ట్రంలో రోడ్లు రవాణా మరుగు సదుపాయాలు కావచ్చు, మరి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా అమరావతి నిర్మాణం కోసం ఏర్పాట్లు కావచ్చు, చాలా విశ్వసనీయతతో ప్రజల్లో నమ్మకం ఉంది కాబట్టి, పెట్టుబడి పెట్టే వాళ్ళు ఇతర దేశాల్లో నమ్మకం ఉంది కాబట్టి జరిగింది. కాబట్టి ఆయనకున్న ఆ నమ్మకం, ఆ కీర్తి, ఆ విశ్వసనీయత. పవన్ కళ్యాణ్ గారి జనాకర్షణ, ఆయన చిత్తశుద్ధితో మరి సినిమాల్లో హాయిగా ఉండే మనిషి, డబ్బులు ఇచ్చి చూడాలి సినిమా స్టార్లని, అలాంటిది ఆయన జనంలోకి తిరిగి కష్టపడి డక్కాముక్కీలు తిని రాష్ట్రం బాగుపడాలని చెప్పిన కోరికతో కూటమి కట్టి గట్టిగా పోరాటం చేయటం, జాతీయ స్థాయిలో మోదీ గారి పలుకుబడి, ప్రతిష్ట, ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన కూటమిలో జతకట్టడం, ఇవన్నీ కూడా విజయానికి దారితీసినాయి. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలకి ఏది కోరైతే ప్రజలు కోరుకున్నారో ఆ అభివృద్ధిని తీసుకురావాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధిని తీసుకురావాలి. ఈ చట్టబద్ధ పాలన గాడిని పెట్టాలి. పూర్తిగా ఈ గోండా రాజ్యం, మాఫియా రాజ్యాంగం అన్నదాన్ని కాస్త పద్ధతులు, సాంప్రదాయాలు, సంస్కారాలు, చట్టబద్ధ పాలన ఉండేట్టుగా ఏర్పాటు చేయాలి. అంటే జయప్రకాష్ నారాయణ గారు, వైసీపీ పాలనలో ప్రజలు ఏం మిస్ అయ్యారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి, అధికారం చేపట్టబోతున్న కూటమి ఏం మిస్ అయిందన్న దానిపైన ప్రజలకు ఏం చెయ్యాలి? ఇందాక అనుకున్నట్టుగా సతీష్, మొదటిది సంక్షేమం ఇచ్చి ప్రజల్ని చేర్చాచి అర్థించే వాళ్ళుగా తయారు చేశారు తప్ప ఆత్మగౌరవంతో ఆదాయాలు పెరిగే వాళ్ళుగా తీర్చిదిద్దలేకపోయారు. అభివృద్ధికి అసలు ప్రోత్సాహమే లేకుండా పోయి పెట్టుబడి పెట్టి మొదటి నుంచి రాష్ట్రంలో ఉన్న వాళ్ళని పంపించేశారు. ఆ రకంగా వంకలు పెట్టి వాళ్ళని వేధించి కాల్చుకు తిని పంపించేశారు. కొత్తగా వస్తున్న వాళ్ళని మళ్ళీ వేధించేసి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా పంపించేశారు. చాలా విచిత్రమైన ధోరణి ప్రకటించారు. మాకు అసలు పెట్టుబడి అక్కర్లేదు, మాకు ఆర్థిక అభివృద్ధి అక్కర్లేదు, మా బట్టలు నొక్కితే చాలని చెప్పిన ధోరణి. రెండోది, అసలు పరిపాలన అడ్డగోలుగా సాగింది. ఏకపక్షంగా అడ్డగోలుగా ఒక మాఫియా రాజ్యంలాగా, ఒక చక్రవర్తులు నవాబుల్లాగా ఇష్టం వచ్చినట్టుగా. ఈ రెండుకి ప్రజలు తిరస్కారం చూపెట్టారు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది. అభివృద్ధిని ఎలాగో చంద్రబాబు సాధిస్తారు, నాకు అనుమానం ఏమాత్రం లేదు. ఆయనకున్న DNA అది, ఆయన మొట్టమొదటి చేసిన పనిది. కానీ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే సామాన్యులు, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అభివృద్ధిలో, వాళ్ళకి అభివృద్ధిలో లాభం వెంటనే జరుగుతుంది. కానీ అనుకున్నంత వేగంగా జరగదు. అది కనిపించాలని చెప్పంటే నైపుణ్యం కావాలి. స్కిల్ లేకుండా ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పేదలు మరి ఎక్కువ లాభాన్ని పొందలేరు. మన చదువు మీద బోర్డు ఖర్చు పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మీరు అమ్మ ఒడితో కలిపితే 30,000 కోట్ల పైచలు ఖర్చు అవుతుంది విద్య కోసం చెప్పాను. కానీ ఎందుకు వృధా అయిపోతుంది? విద్య ప్రమాణాలే లేవు, పిల్లలకి ఏమి వంట పట్టట్లా. కాబట్టి మంచి ప్రమాణాల విద్య, ఒక్క పైసాధనంగా ఖర్చు పెట్టక్కర్లా. మంచి ఆరోగ్యం కోసం కొద్ది ఖర్చు అయినా కూడా పెద్ద ఖర్చు కాదు, దానికి నమూనా తయారు చేసాం. మంచి ఆరోగ్యం అందరికీ అన్ని స్థాయిల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఏర్పాటు చేయడం. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 దాకా ఫ్రీ డయాగ్నోస్టిక్స్, ఉచితంగా డయాగ్నోస్టిక్స్ వైద్య పరీక్షలు అద్భుతంగా అమలు చేశారు. అలాగే మిగతా కొన్ని కలిపినట్టయితే పెద్ద ఖర్చు లేకుండా మంచి ఆరోగ్యం అందిస్తే ఉత్పాదకత పెరుగుతుంది, భారం తగ్గుతుంది. మూడోది, చిన్న పట్టణాల అభివృద్ధి. అమరావతి కావాలి, పెద్ద పట్టణాలు, నగరాలు కావాలి. దాంతోపాటు చిన్న పట్టణాలు అభివృద్ధి చేస్తే ఏమవుతుందంటే సామాన్య కుటుంబీకులకి, పెద్ద నైపుణ్యం లేని వాళ్ళకి, పేదలకి సుదూరంగా వలసపోకుండా చిన్న చిన్న పట్టణాల్లో ఉద్యోగాలు దొరుకుతాయి. అక్కడ వచ్చి 20,000 రూపాయలైనా కూడా గౌరవంగా బతకొచ్చు, హాయిగా బతకొచ్చు. చుట్టూ ఆలనా పాలన ఉంటుంది. అలా కాకుండా మహానగరాలకి పట్టణంలో వలసపోయినట్టయితే బతకడం కష్టం అవుతుంది, ఆలనా పాలన ఉంటుంది. కాబట్టి చిన్న పట్టణాల అభివృద్ధి. ఇలాగా పెట్టుబడులకు అవరోధాలు తొలగించి ఈ 3 పనులు ప్రధానంగా చేసినట్టయితే సామాన్యులకి, పేదలకి ఈ ప్రగతిలో భాగస్వామ్యం ఉంటుంది. ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం. అది ఉన్నట్టయితే అప్పుడు అటు సంక్షేమం సాధ్యమవుతుంది, పేద ప్రజల మన్నన సాధ్యమవుతుంది. కాబట్టి అభివృద్ధి నమూనాలో ఈ మార్పులు చేర్పులు ఈ సందర్భాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఇక చట్టబద్ధ పాలన, కనీస ప్రమాణాల చట్టబద్ధ పాలన, ఒక రాచరిక స్వభావం కాకుండా, గోండాగిరి కాకుండా, నిరంకుశత్వంగా కాకుండా, పుర్రులో బుద్ధి పుట్టినట్టు చేయడం కాకుండా, బెదిరించడం లేకపోతే ధ్వంసం చేయడం, విద్వేషం కాకుండా. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన శత్రువులను కూడా హక్కును చేర్చుకుంటారు, ఆయన తత్వం అది. కాబట్టి ఆ పద్ధతిలో మళ్ళీ వేధింపులు, సాధింపులు అని చెప్పిన ఆరోపణకు అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాన్ని హుందాగా చూస్తూ ప్రభుత్వ గౌరవాన్ని కాపాడుకుంటూ చట్టబద్ధ పాలనకు బాటలు వేయాలి. అంటే జయప్రకాష్ నారాయణ గారు, మనం చూసామంటే కూటమి మేనిఫెస్టోలో కూడా కొన్ని ఫ్రీబీస్ ప్రకటించారు. అమ్మఒడితో పాటు చాలా ఫ్రీబీస్ ప్రకటించారు. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? 2 విషయాలు. ఒకటి, ప్రభుత్వం ఆర్థికంగా సంకటంలో ఉంది, నేను మొదటి నుంచి చెప్తున్నాను. అవును. నా అంచనాల ప్రకారం మీరు బకాయిలు కూడా లెక్కేస్తే ఇప్పుడు బయటపడితే ఖచ్చితంగా ప్రభుత్వం శ్వేతపత్రం మీద ప్రకటిస్తారు. అవును సార్. 1,00,000 కోట్లు బకాయిలే ఉన్నాయి. అంటే ప్రభుత్వం విధిగా చెల్లించాల్సిన కాంట్రాక్టర్లకు కానీ,
లేకపోతే సిబ్బందికి ఇతరులకి ఇవ్వాల్సిన జీతపత్యాల్లో వేరియస్ బకాయిలు కానీ ఇతరవి కానీ 1,00,000 కోట్లు చెల్లించకుండా బకాయిలే ఉన్నాయి. ఇప్పటికే 45% దాదాపుగా ప్రత్యక్షంగా బడ్జెట్లో చూపెట్టేవి కానీ పరోక్షంగా కానీ కలిపితే అప్పుల భారం అన్నది. ఈ పరిస్థితుల్లో సంక్షేమం అమలు చేయాలి, కానీ పరిస్థితులను బేరీజు వేసుకుని 3 పనులు చేయాలి. ఒకటి ఫేజింగ్ కావాలి. ఉదాహరణకి పెన్షన్లు పెంచుతామన్నారు, ఒక్కరోజు అంతా పెంచక్కర్లా, ఏడాదికి 250 రూపాయలు పెంచండి. క్రమక్రమంగా ఆదాయాలు పెరుగుతుంటే ప్రతి సంవత్సరం అప్పుడు బడ్జెట్ మీద భారం పడినా కూడా తట్టుకోగలరు. అలాగే రెండోది, ఇందాక అమ్మఒడి గురించి మాట చెప్పారు. అమ్మఒడి పేరుతో డబ్బులు పంజారం చేస్తున్నా 15,000 రూపాయలు. పిల్లల ప్రమాణం ఏం పెరుగుతున్నాయి? మళ్ళీ అదొక ఉచితం ఇచ్చేసి పిల్లల బతుకులు బాగుపడిపోతే ఆ కుటుంబం నిజం ఎప్పుడు బేదరికంగా ఉండటమే కదా. కాబట్టి ఆ డబ్బునే ఖర్చు పెడదాం, ఆ పేద కుటుంబాలకే ఖర్చు పెడదాం. కానీ విద్యా ప్రమాణాలు పెరిగేట్టుగా దానికి పద్ధతులు ఉన్నాయి, చాలా తక్కువ ఖర్చులు చేయొచ్చు. ఆ రకంగా రీస్ట్రక్చరింగ్ చేద్దాం, రీపర్పసింగ్ చేద్దాం ఈ పథకాన్ని. మూడోది, అర్హత లేని వాళ్ళు చాలామందికి ఆంధ్రప్రదేశ్లో చాలా రాష్ట్రాల్లో పొందుతున్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో తెల్ల కార్డులు నాకు తెలిసి దాదాపు ఉన్న కుటుంబాల కంటే ఎక్కువ కార్డులు ఉన్నాయి. ఓకే, మరి అందరికీ అన్ని పంచాలని చెప్పంటే అందరూ పుచ్చుకునే వాళ్ళు అయితే ఇచ్చేది ఎవరు? అవసరం అర్హత లేకపోయినా నాకు ఎందుకంటే నాకు ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా ఆనాటి మంత్రి గారు, సివిల్ సప్లైస్ మంత్రి గారు నా దగ్గర కూర్చొని చెప్పారు, ఏమండి నియోజకవర్గంలో రైస్ మిల్లర్ నాకు తెల్ల కార్డు కావాలంటున్నాడు. ఏమయ్యా నువ్వు రైస్ మిల్లర్ అని చెప్పండి, నాకు అవమానంగా ఉంది, ఆరోగ్యశ్రీలో నా పేరు చేర్చడానికి తెల్ల కార్డు కావాలంటాను. రకరకాల కారణాల వల్ల అదే పైన కార్డులు పెంచి అర్హత అనర్హత లేకుండా చేశాం. దాన్ని సరిగ్గా చేయాలి. చేస్తూ నేను చెప్పిన ఇంక్లూషన్, ఊరికి అభివృద్ధి సాధించడమే కాకుండా పేద ప్రజలకి అభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నట్టుగా కొన్ని పద్ధతులు స్పష్టంగా తొలి రోజు నుంచి ప్రవేశపెట్టినట్లయితే అప్పుడు ప్రజల మన్నన ఉంటుంది, సంక్షేమం సాధ్యమవుతుంది. అంతకుమించి అభివృద్ధి జరిగి నిజంగా దీర్ఘకాలంలో పేదరికం నుంచి బయటపడతాము, పెట్టుబడులు పెరుగుతాయి, పారిశ్రామికీకరణ జరుగుతుంది. జయప్రకాష్ నారాయణ గారు, మనం చూస్తున్నాం అంటే ఎప్పుడూ లేనట్టుగా ఈసారి జాతీయ స్థాయిలో వచ్చిన నెంబర్స్, అటు ఎన్డీఏ కానీ ఇండియా కూటమి కానీ వచ్చిన నెంబర్స్ నేపథ్యంలో ఈసారి 2 తెలుగు రాష్ట్రాలు చాలా కీలకం కాబోతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 8 లోక్సభ సీట్లను గెలుచుకున్న వాతావరణం, ఆంధ్రప్రదేశ్లో అక్కడ మనం చూస్తే దాదాపు 21కి పైగా 21 లోక్సభ స్థానాలు కూటమి గెలుచుకుంది, ఎన్డీఏ కూటమి. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా చూసుకునేటప్పుడు 42 ఎంపీ స్థానాలకు 29 ఎంపీ స్థానాల రిప్రజెంటేషన్ ఈసారి ఉండబోతోంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రయోజనాలకు సంబంధించి పార్టీలు ఏం చేయాలి? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి చాలా కీలకం ఈసారి అని అంటున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడుకి మంచి స్టేక్ వచ్చిందంటున్నారు. ఆయన ఏ విధంగా వ్యవహరించాలి? ఇది గొప్ప అవకాశం సార్. ఒక పక్కన రాష్ట్రానికి అవసరం ఉంది, రెండు పక్కన జాతీయ స్థాయిలో ప్రభుత్వంతో స్నేహ సంబంధాలు పలుకుబడి మరింత పెరుగుతాయి కానీ తగ్గవు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అనుభవం జాతీయ స్థాయిలో. వాజ్పేయి గారి ప్రభుత్వంలో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఆయన కీలక పాత్ర వహించారు. అదే సమయంలో మంచి పేరు తెచ్చుకున్నారు. పైరవేలకు దిక్కకుండా ఆయన సొంతానికి ఏమీ కోరకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం కోరారు. ఒక స్పీకర్ పదవి వారు కోరితే అది ఆమోదించారు తప్ప ప్రభుత్వంలో వాటా కూడా కోరకుండా. అందుకని ఆయన అంటే అంత గౌరవం. కాబట్టి ఈవేళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పనక్కర్లేదు, ఆయనకున్న పరపతిని, ప్రజలిచ్చిన బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రజల కోసం పూర్తిగా వినియోగిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. సార్, ఓవరాల్గా ఈ ఫలితాలు చూస్తున్నప్పుడు, జాతీయ స్థాయిలో ఫలితాలు చూస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఈసారి దాదాపు ఒక 232 స్థానాలకే పరిమితం అవడం, అలాగే యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కొంత ఇండియా కూటమి కొంత సిగ్నిఫికెంట్ విక్టరీ సాధించడం ఏమనుకోవాలి? ఈ 10 ఏళ్ల మోడీ పాలన తర్వాత వచ్చిన ఈ ఫలితాలు చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తోంది? మొట్టమొదటి సతీష్, 60 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం మూడోసారి మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం. 1962లో జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో చివరిసారిగా మూడోసారి ఒకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 62 ఏళ్ల తర్వాత మళ్ళీ జరుగుతాం. ఇప్పుడైతే 350, 400 సీట్లు వస్తాయని చెప్పినటువంటి ప్రచారం బాగా జరిగిందో, మోదీ గారి ఆ ప్రచారాన్ని గోతనిచ్చారో, విజయం నోట్లోంచి అపజయాన్ని లాగినట్టుగా ఉంది సార్. ఇది గొప్ప విజయం. 290 పైచిరుకు, 290కి 300 మధ్య ఎంత ఉంటుందో సరిగ్గా తెలియదు. 294లో లీడ్లో ఉన్నారు సార్. అదే ఒక అటు ఇటుగా ఉండొచ్చు. ఈ స్పష్టమైన మెజారిటీతో కూటమి మూడవసారి అధికారంలోకి రావడం ఇవాళ పరిస్థితుల్లో 60 ఏళ్ల తర్వాత తొలిసారి జరగడం ఆశామాషి కాదు సార్. కాబట్టి మొట్టమొదటి ఘన విజయం, దాన్ని అభినందించాలి. రెండోది మనం గుర్తించాల్సినటువంటి అభివృద్ధికి, నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను, అభివృద్ధికి భారతదేశంలో ప్రస్తుతం మెజారిటీ లేదు, సంక్షేమానికే ఉన్నది.
అభివృద్ధికి మెజారిటీ కావాలి, అభివృద్ధి దీర్ఘకాలం జరగాలి, పేదరికం పూర్తిగా పోవాలి అని చెప్పంటే పేదల్ని భాగస్వాములు చెందాక చెప్పాను ఆంధ్రప్రదేశ్ విషయంలో అదే జాతీయ స్థాయిలో కూడా జరగాలి. అది ప్రజలకు అర్థమయ్యేట్టు జరగాలి. సంక్షేమాన్ని బాగా చేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం, అభివృద్ధి ఖచ్చితంగా మోదీ గారు ఆ విషయంలో తప్పట్లం. ఆర్థిక సదుపాయాలు, మన మౌలిక సదుపాయాలు కానీ, పెట్టుబడుల ప్రోత్సాహం కానీ, ఆర్థిక క్రమశిక్షణ కానీ, దీర్ఘకాల అభివృద్ధికి బాటలు వేయడం కానీ, అంతర్జాతీయ సంబంధాలతో మనకున్న పలుకుబడిని దేశ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవడం కానీ, దానిలో మోదీ గారు ఆయన ప్రభుత్వం పూర్తిగా తిట్టారు. కానీ ఇంక్లూజివ్ గ్రోత్, సామాన్యులు, పేదరికంలో పుట్టిన వాళ్ళు, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి ఈ పెరిగే సంపదలో మాకు భాగస్వామ్యం ఉందన్న భావాన్ని కలిగించే బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకోవాలి, అవకాశంగా తీసుకోవాలి. కాబట్టి అలాగే మూడోది, ప్రతిపక్షం బలహీనంగా ఉండటం మంచిది కాదు. మోదీ గారు ఇచ్చిన పిలుపు కాంగ్రెస్ ముక్త భారత్ అనేది నేను అంగీకరించాను. బలమైన ప్రతిపక్షం ఉండటం ఒక దేశంలో ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. కాబట్టి కాంగ్రెస్ పుంజుకుంటే సంతోషం, పుంజుకోవడంతో పాటు పంథా మార్చుకుని అభివృద్ధిలో భాగస్వామ్యం 1991 నరసింహరావు గారి కాలం నుంచి పార్టీల మధ్య ఏకాభిప్రాయం దేశాభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ అని. ఇటీవల కాంగ్రెస్ పక్కన పెట్టేసి మళ్ళీ కాంగ్రెస్ అదొకకంటే పోనీ మైనారిటీ పార్టీ, మాకు ఎలాగో సీట్లు ఓట్లు ఏదో చేద్దామని గడవడాడు చేశారు. ఇప్పుడు బాధ్యత గల పార్టీగా వ్యవహరించాలి, బాధ్యత గల ప్రతిపక్షంగా దేశ భవిష్యత్తును కాపాడడంలో ప్రభుత్వానికి ఎంత పాత్ర ఉందో వాళ్ళకి అంత పాత్ర ఉంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ విషయంలో వాళ్ళకి స్పష్టత రావాలి, ఆర్థిక అభివృద్ధి విషయంలో స్పష్టత కావాలి. చివరగా ఇది ఒక గొప్ప అవకాశం రాజకీయాన్ని మార్చడానికి. ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు అయిందో నాకంటే మీకు బాగా తెలుసు. నియోజకవర్గంలో 30-40 కోట్లు తక్కువ ఖర్చు అక్కడ పెట్టాల. అవును సార్. రాష్ట్రం మొత్తంలో 10,000 కోట్ల దాకా ఖర్చు అయిందంటున్నారు, కొందరు ఇంకెక్కువైందని చెప్తున్నారు. మరి ఎన్నికల్లో పోటీ చేయాలంటే మొట్టమొదటికి 50 కోట్లు 30 కోట్లు ఉన్నాయా అనే ప్రశ్న వస్తే ప్రజాస్వామ్యానికి ఎంత నగుబాటు, అంత ఖర్చు పెట్టాక నీతి నిజాయితీ ఎట్లా ఉంటాయి, దేశం ఎట్లా బాగుపడుతుంది? కాబట్టి ఎన్నికల వ్యవస్థను మార్చాలి, దామాషా పద్ధతి పెట్టాలి. దామాషా పద్ధతి పెట్టడానికి ఇది గొప్ప అవకాశం. రాజ్యాంగంలో ఏర్పాటు ఉన్నది. ఇప్పటిదాకా మోదీ గారు బ్రహ్మాండంగా గెలుస్తున్నారు కాబట్టి ఆయన పట్టించుకోలేదు, అంతకుముందు కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఇప్పుడు గొప్ప అవకాశం. ఇప్పుడు దీన్ని అవకాశంగా మలుచుకుని ఓ పక్కన ప్రభుత్వ స్థిరత్వం ఉండేట్టుగా చూస్తుంటూ దామాషా పద్ధతిలో అస్థిర ప్రభుత్వాలు వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రమాదం లేకుండా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు దానిలో వెళ్ళక్కర్లేదు. స్థిర ప్రభుత్వం రావాలి. మరి రాజకీయం మొక్కలు చెక్కలు కాకూడదు, ప్రతి కులానికి ఒక పార్టీ రాకూడదు. ఈ రెండు ఏర్పాట్లకు పద్ధతులు ఉన్నాయి. అవి చేస్తూ ఏకాభిప్రాయం సాధిస్తే ఈ పార్టీలు బాగుపడితే దేశం భవిష్యత్తు బాగుంది. జయప్రకాష్ నారాయణ గారు, తాజా ఫలితాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? అది కాంగ్రెస్ మీద ఆధారపడుతుంది. పార్టీని కొంతైనా నిజంగా ప్రజాస్వామికీకరించి ఒక కుటుంబం పార్టీలుగా గుత్తాధిపత్యం కాకుండా రెండు అభివృద్ధికి వచ్చినటువంటి స్పష్టమైన విధానం రూపకల్పన చేసినట్టయితే కేవలం తాత్కాలికమైన సంక్షేమం, ఈ హామీలు, గ్యారంటీలు, తాయిలాలే కాకుండా. ఓకే, జయప్రకాష్ నారాయణ గారు దయచేసి ఒక్క నిమిషం లైవ్లో ఉండండి సార్. ప్రస్తుత ఫలితాలపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. ఎన్నికలప్పుడు పొత్తులో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఒకే ఒక ఆలోచనతో మన మనస్పర్ధాలు పక్కన పెడదాం, మన ఆలోచనలు పక్కన పెడదాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ప్రజలకి అంకిత భావంతో పనిచేద్దాం అనే ఒక నినాదంతో ప్రతిపక్ష ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా అందరం కలిసికట్టుగా ముందుకెళ్లి ఒక అద్భుతమైన విజయాన్ని ఈరోజు సాధించుకోగలిగాం. మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకి పునరంకితమై ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ కూటమి ముందుకెళ్తుంది. ప్రజలు మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమైందని ఈ సందర్భంగా తెనాలి ప్రజలకి ప్రత్యేకంగా నేను మరవలేను. ఈ రోజున ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఎన్నో కష్టాల్లో మేము అందరం కలిసి ఉన్నాం. ఆ సమయంలో కూడా నిలబడి మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి, అభిమానించి ఇంత అద్భుతమైన విజయం సాధించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. కేబినెట్కి వెళ్తారా లేకపోతే మళ్ళీ స్పీకర్గా? రైట్, జయప్రకాష్ నారాయణ గారు, కాంగ్రెస్ భవిష్యత్తుపై మాట్లాడండి సార్. కాబట్టి ఒకటి, పార్టీని ప్రజాస్వామికీకరించి ఒక కుటుంబం పార్టీగా కాకుండా ప్రజల పార్టీగా మారుస్తారు కదా. రెండు, ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక అభివృద్ధి. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో దాన్ని కొనసాగిస్తారా, లేకపోతే ఇటీవల కాలంలో చేపట్టినట్టుగా అంతా సంక్షేమము, పంజారాలకే పరిమితం అవుతారా? మూడోది, ఎన్నికల వ్యవస్థను మార్చడం కోసం కీలక పాత్ర వహిస్తారా? నాలుగోది, మేము ఓడిపోతే మేము ఒప్పుకోం దొంగ ఎన్నికలు, గెలిస్తే కరెక్ట్ ఎన్నికలు అన్న తీరు మార్చి
కొంచెం హుందాగా వ్యవహరిస్తారా? ఈ 4 ప్రశ్నలకు వచ్చే సమాధానాన్ని బట్టి పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇవాళ ప్రజలు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు చాలా కాలం తర్వాత. దాన్ని విరమణగా స్వీకరించి పంథాలో పొరపాట్లను మార్చుకుని బలమైన ప్రతిపక్షంగా రాజ్యాంగ విలువల కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడే బాధ్యత వారి మీద. జయప్రకాష్ నారాయణ గారు, మనం చూసాం తెలంగాణ కొద్ది నెలల కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కానీ, ఆంధ్రప్రదేశ్ ఫలితాల్లో కానీ అటు కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చిన వాతావరణం అనేది ఒకటి, రెండోది మీరు అన్నట్టుగా కొంత నేతల తీరు అనేవి ఒక కీలకంగా వ్యవహరించాయి. అంటే ఈ ఫలితాల తర్వాత మిగతా రాజకీయ పార్టీలకు ఎలాంటి పాఠం నేర్చుకోవాలి, పంపుతున్న సంకేతాలు ఏంటి సార్? ఒక విషయం ఏంటంటే సతీష్, ప్రజలు చాలా వేగంగా ఫలితాలు రావాలని కోరుకుంటారు. ఇంపేషన్స్ కనిపిస్తాం. ఉత్తరప్రదేశ్లో నిజానికి గతంలో ఎప్పుడు లేనట్టుగా ఓ పక్కన పెద్ద ఎత్తున ఆర్థిక క్రమశిక్షణ పాటించి 74,000 కోట్ల రూపాయలు పొదుపు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఆ డబ్బుని పెట్టుబడులు ఖర్చు పెడుతున్నారు. శాంతి భద్రతలను కాపాడారు. లక్షల కోట్ల పెట్టుబడి వస్తుంది. మౌలిక సదుపాయాలు అద్భుతంగా బాగుపడుతుంది. అది చాలదు అనుకున్నారు. ఇంకా వేగంగా కావాలని ఇప్పుడు ఎన్నికల్లో చూడండి, భారతీయ జనతా పార్టీకి వాళ్ళు అనుకున్న దాన్ని బాగా తగ్గడానికి ప్రధాన కారణం ఉత్తరప్రదేశ్లో 65-70 దాకా వస్తాయనుకున్నది 36 కంత పరిమితం అవ్వచ్చు. అవును సార్. ప్రజలు చాలా వేగంగా మాకు ఫలితాలు రావాలని కోరుకుంటున్నారు. అది స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, ఈ తాయిలాలు సంక్షేమం తాత్కాలికంగా కావచ్చు. కర్ణాటకలో తాయిలాలతో ప్రభుత్వం వచ్చింది, తెలంగాణలో తాయిలాలతో ప్రభుత్వం వచ్చింది. కర్ణాటకలో సంవత్సరంలో ఎదురు తిరిగారు. 18 సీట్లు నాకు అర్థమైనంత వరకు బీజేపీకి సీట్లు వచ్చినాయి 25లో. మరి తెలంగాణలో 5 నెలల్లోనే 17 సీట్లలో 8 సీట్లు కాంగ్రెస్కి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి. కాబట్టి తాయిలాలు తాత్కాలికంగా ఒక నెల భరించవచ్చు, సంవత్సరాలు వచ్చే ఎన్నికలా కాదు, వెంటనే పోతుంది. కాబట్టి మీరు అభివృద్ధిని ఈ తాత్కాలికమైన సంక్షేమాన్ని కలపాలి. సంక్షేమం మీద ఆధారపడి రాష్ట్రాలు దేశాన్ని ఖజానా దివాలా తీసేసి మేము పనిచేస్తే ఓట్లకు స్థితిపడతామని చెప్పిన పరిస్థితి లేదు. ప్రజలు ఒప్పుకోకూడదు. ఇది ఎవరి డబ్బు కాదు, మీ జేబుల్లోంచి రావట్లే. ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళ డబ్బు అని చెప్పాను. మీ ఎల్లకాలం బెచ్చగాళ్ళుగా మెదిగి తీసుకోవడం కోసం లేరు. అభివృద్ధి కావాలి ప్రజలకి, పిల్లల భవిష్యత్తు బాగుపడాలి. అది అత్యంత కీలకమైన సంకేతం. జయప్రకాష్ నారాయణ గారు, ఈ రాజధాని అంశం ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ ఫలితాలపైన? ఎందుకంటే 3 రాజధానులు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళిన నేపథ్యం మనం చూసాం. సతీష్, ప్రజలు ఎప్పుడూ కూడా గత ప్రభుత్వాలు చేసిన మంచిని కొనసాగించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటారు, కానీ పాతదంతా విధ్వంసం చేయాలని కోరుకోరు. చంద్రబాబు నాయుడు గారు 2004 దాకా చేసిన మంచి అంతా కూడా రాజశేఖర కొనసాగించి తన ఖాతాలో వేసుకుని కీర్తి పొందాడు. గత ప్రభుత్వం చాలా విచిత్రంగా బయటకు వెళ్ళిపోతున్న ప్రభుత్వం ఏం చేసింది? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తే దాన్ని ఆపాల. పోలవరం ఆపేద్దాం, తర్వాత ఏం చేయడం లేదు. ఇదిగో అమరావతి రాజధాని కాదు, గ్రీన్ఫీల్డ్ సిటీ అభివృద్ధి ఆపేద్దాం, ఏదో వంకలు పెట్టి రకరకాలుగా. ఇది పాతకాలపు పంచాయతీ స్థాయి రాజకీయం, పెత్తందారి రాజకీయం, ఒక ఫ్యూడల్ రాజకీయం. అందుకే దాన్ని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి ఖచ్చితంగా దాని ప్రభావం రాష్ట్రం నలుమూలనం. మొదట్లో ఉంటున్నారు, అసూయని రెచ్చగొట్టి 3 ప్రాంతాలను ఉత్తరాంధ్ర కోసం విశాఖపట్నం పేరు చెప్పి, లేదా విశాఖపట్నం మీద మోజున్నట్టు అక్కడ చేసిందేం లేదు. అలాగే రాయలసీమ పేరుతో మరొకటి చెప్పి రాయలసీమలో తిరస్కరించారు, ఉత్తరాంధ్రలో తిరస్కరించారు, కృష్ణా గోదావరి మండలాల్లో తిరస్కరించారు, రాష్ట్రం అంతా తిరస్కరించారు. కాబట్టి ఎల్లకాలం ఈ అసూయతోనూ, ఈ కక్షపూరిత రాజకీయాలతోనూ, ద్వేషపూరిత రాజకీయాలతోనూ, పాతవాళ్ళు చేసినంత ధ్వంసం చేసే రాజకీయాలతోనూ ప్రజలు ఒప్పుకోరు. ప్రజలకి రాజధాని మాత్రమే కాదు, ఒక బలమైనటువంటి ఆర్థిక కేంద్రంగా పెట్టుబడులను ప్రోత్సహించే అత్యాధునిక సదుపాయాలు గ్రీన్ఫీల్డ్ సిటీ కావాలి. అమరావతి అద్భుతంగా గ్రీన్ఫీల్డ్ సిటీగా రూపొందుకుంటోంది. 33,000 ఎకరాలను అక్కడ ప్రజలు దేశంలో ఎక్కడా లేనట్లుగా పూలింగ్ చేశారు స్వచ్ఛందంగా. దానికి ముందు తీసుకెళ్లే ప్రయత్నాన్ని గట్టిగా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేసింది. దాన్ని ఉపయోగించుకుని కీర్తి పొందేది బదులు దాన్ని ధ్వంసం చేసి ఆనందం పొందడం ఏమిటి? కాబట్టి దాని ప్రభావం సరే ఆ ప్రాంతాల్లో ఎలాగో ఉంటుంది, కానీ రాష్ట్రం అంతటా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇది తుగ్లక్ పరిపాలనలా కనిపించింది. ఆ తుగ్లక్ పరిపాలన ప్రభావం ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. జయప్రకాష్ నారాయణ గారు, మద్యంపై కూడా చాలా రచ్చ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. మద్యమా మంచి మద్యమా అన్న ఒక చర్చ, ఇది కూడా ప్రభావిత అంశాల్లో ఉందా ఫలితాలపైన? సతీష్, నాకు దాని గురించి పెద్దగా అవగాహన లేదు. నేను విన్నది ఏంటంటే, మొట్టమొదటిసారిగా చాలా విచిత్రంగా సార్ క్యాషే తీసుకుంటాం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో. నేను ఎప్పుడు వినలే ఇలాంటిది. అందులో
ఈ యూపీఐ అది వచ్చి అంత ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ మనీ ఉన్నట్టు సమయంలో క్యాషే ఇవ్వాలని చెప్పని పెట్టి దానిలో కొంత డబ్బు పైప్ లైన్గా అగ్రనాయకులకు వెళ్ళిందని చెప్పిన ప్రచారం ఉన్నది. ఇది చాలా విచిత్రమైన ధోరణి. అంటే ఇక మనకి అగ్గిపిల్ల, సబ్బుపిల్ల, కుక్కపిల్ల ఏదైనా అనర్హం కాదన్నాడు శశి గారి కవిత్వానికి. అలాగే అవినీతికి ఏది అనర్హం కాదు, అన్ని చోట్ల చేయొచ్చు అని విచిత్ర వాతావరణం తీసుకొచ్చారు. శాండ్ మైన్స్ అవినీతి, జిల్లాకింత కేట్లు పెట్టి నెలకింత డబ్బు రావాలి నాకు, లేకపోతే నువ్వు ఏం చేస్తావు నాకు అనవసరం, లేకపోతే ఈ సారాయి, ఇట్లాగా చాలా విచిత్రమైన రీతిలో రాష్ట్రం మొత్తాన్ని సొంత ఖజానానికి మళ్ళించే ఏర్పాటు జరిగింది. ఖచ్చితంగా దాని పట్ల ప్రజలలో ప్రతికూలత వస్తుంది, రావాలి. అంటే జయప్రకాష్ నారాయణ గారు, కొందరు నేతల తీరుపైన చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. కానీ రోజు రోజుకి కొందరు అధికారుల తీరు కూడా మారుతోంది. ఇప్పుడు మీరు కూడా అఖిల భారత సర్వీస్ అధికారిగా సేవలు అందించిన వ్యక్తి. కానీ ఇప్పుడు అఖిల భారత సర్వీస్ అధికారులపై కూడా ఈ పాలనలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, పాలకులు ఏం చెప్తే అది ముందు వెనక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు, వ్యవహరించే తీరు, ఇవన్నీ కూడా చాలా విమర్శలకు దారితీస్తోంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ అధికారులు వ్యవహరించిన తీరు కూడా చాలా కీలకంగా మారింది. దీనిపైన కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మీరు అలాంటి అధికారులకి ఒక అఖిల భారత సర్వీస్ అధికారిగా సేవలు అందించిన వ్యక్తిగా మీరు ఇచ్చే అప్పీల్ ఏంటి సార్? ముందు సతీష్ మంచి మాట చెప్తాం. ఈ ఎన్నికల్లో దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్కు రుజువైంది ఏమిటి? ఎన్నికల సమయం వచ్చేసరికి పరిపాలన యంత్రాంగం పార్టీలకి, పక్షపాతాలకు అతీతంగా ప్రజల తీర్పులు ప్రతిఫలించేట్టుగా ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తుంది. ఆ పోరాటం చేసి ఆ ఫలితాలను సాధించినటువంటి దానిలో సజావుగా, నిజాయితీగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిపినటువంటి అధికార యంత్రాంగాన్ని మనసారా ముందు అభినందిస్తున్నాను. మీరు చెప్పినట్టుగా అదే సమయంలో ఇతర సందర్భాలలో రాజును మించిన రాజభక్తి, మనం రాజ్యాంగానికి బద్ధులం, ప్రభుత్వానికి సమర్థంగా పనిచేస్తాం, విధానాలకు రాజ్యాంగబద్ధంగా, కానీ ప్రజలకి, ప్రభుత్వంలో ఉన్న నాయకులకు సేవకులం కాదు, ప్రజలకు సేవకులం, రాజ్యాంగానికి బద్ధులన్న విషయాన్ని మర్చిపోయి రాజును మించిన రాజభక్తి చూపెడుతున్నారు కొందరు. దురదృష్టకరం. ఇప్పుడు ప్రభుత్వం అలాంటి ధోరణులను ఆపేసేయాలి. ఉదాహరణ, గతంలో బాగా మంచిగా పనిచేస్తే, నిజాయితీగా చేస్తే, గత ప్రభుత్వంలో చేశారు కాబట్టి వాళ్ళని ఆపేయాలని చెప్పడం కరెక్ట్ కాదు. ఉన్న మంచి వాళ్ళని కోల్పోతాం. ఎన్టీ రామారావు గారు 1995లో అధికారంలోకి వచ్చాక 94 డిసెంబర్లో ఆయన గతంలో మంచిగా పనిచేసిన అధికారులందరినీ కొనసాగించండి, నిజాయితీ పరులు ఎవరన్నా ఒక్కళ్ళని కూడా మనం కదపద్దు, అవినీతికి పాల్పడితే, అసమర్థులైతే, ప్రజలకు ద్రోహం చేస్తే వాళ్ళని పక్కన పెడదామని చెప్పని ఎప్పుడూ లేనట్లుగా ఇటీవల కాలంలో ఉన్న వాళ్ళని 190 మందిని కొనసాగించారు. జిల్లా కలెక్టర్లు దాదాపు ఎవరిని బదిలీ చేయాలి. ఉన్నతాధికారుల్లో అత్యవసరమైతే తప్ప ప్రజా సంక్షేమం కోసం ఎక్కడ బదిలీ చేయాలి. ఆ రకమైన సాంప్రదాయాలు మనం పెట్టాలి. ఇక ఇప్పటికైనా ఒక సంకేతాన్ని ఇవ్వాలి. అధికార యంత్రాంగంతో పోరాడి ఏ ప్రభుత్వం కూడా పనిచేయలేదు. ఒక సంకేతాన్ని బలంగా ఇవ్వాలి. పక్షపాతాలకి లేకుండా ప్రభుత్వ విధానాల్ని, చట్టాన్ని రాజ్యాంగబద్ధంగా, నిష్పాక్షికంగా, సమర్థంగా అమలు చేయండి, గౌరవిస్తాం, లేకపోతే మిమ్మల్ని తిరస్కరిస్తామని స్పష్టంగా సంకేతాన్ని ఇవ్వాలి. చివరిగా రాజాజీ గారు ఒక గొప్ప సూచన చేశారు, సలహా ఇచ్చారు. మన అన్నాదురై దీనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ రాజాజీ గారిని అడిగారు, ఏమంటే గతంలో అధికారులు చాలామంది కాంగ్రెస్ పార్టీ వారికి చాలా అనుకూలంగా వ్యవహరించారు, వాళ్ళని ఏం చేయాలని. వాళ్ళని గురించి పట్టించుకోబోకయ్యా, వాళ్ళు నీకు కూడా అనుకూలంగానే ఉంటారు. ఆనాడు కాంగ్రెస్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, ధర్మంగా, న్యాయంగా పనిచేసే పక్షపాతం వద్దన్న వాళ్ళు నీతో కూడా నిజాయితీగా, సమర్థంగా ఉంటారు, వాళ్ళని గౌరవించుకో, వాళ్ళని ఉపయోగించుకో అని చెప్పాడు. కాబట్టి సమర్థులు నిజాయితీ పనులు ఉపయోగించుకోండి. గతంలో చంద్రబాబు నాయుడు గారితో పనిచేసిన అధికారులే మరి వేరే ప్రభుత్వం రాగానే రాజభక్తి చూపెట్టి చాలా పక్షపాతంతో, చాలా మూర్ఖంగా కొందరు అవినీతి వ్యవహరించిన మాట వాస్తవం. ప్రతి ప్రభుత్వం లాగా జరుగుతుంది. మనకు మనుషులు అనుకుంటాం, మన మనుషులు పడలేదు. ప్రజలకు సేవ చేయని వాడు మన మనిషి కాడు. మీకు మనిషి అంటే కొత్తవాడికి మనిషి అవుతాడు. కాబట్టి దానికి దారి ఇవ్వకండి. అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కోరి సమర్థుల్ని పెంచుతారని, అసమర్థుల్ని ప్రోత్సహిస్తారని, సామర్థ్యం పెంచడం కోసం మాట్లాడు నమ్మకం అన్నది పనిచేయాలి. రైట్. జయప్రకాష్ నారాయణ గారు ఒక్క నిమిషం లైవ్లో ఉండండి సార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. 151 స్థానాలున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా 10 స్థానాలకు పడిపోయింది. కేబినెట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగతా వాళ్ళందరూ ఓటమి చెందారు. ఒక రకంగా ఇది ఘోర ఓటమి అని అనాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో 151 సీట్లతో మ్యాసివ్ విక్టరీ సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా 10 సీట్లకు పడిపోవడంతో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పార్టీ లీడర్స్ కంగుతున్నారు. హేమీలు మట్టి కరిచారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మొత్తం క్యాబినెట్ ఘోరంగా ఓడిపోయింది. అటు 8 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి 13 జిల్లాల్లో 8 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదంటే ఆ పార్టీకి ఎలాంటి ఫలితాలు ఎదురయ్యాయో మనం వేరేగా చెప్పనక్కర్లేదు. ఫలితాలకు సంబంధించి కారణాలు తెలుసుకుంటాం, మేము చేసిన మంచి ప్రజలకు ఎందుకు నచ్చలేదో విశ్లేషించుకుంటాం అంటూ కొద్దిసేపటి కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయిరెడ్డి ఒక ప్రకటన కూడా చేశారు. జయప్రకాష్ నారాయణ గారు, అంటే పరాజయం ఎదురవటం వేరు, ఈ స్థాయిలో ఎదురవటం వేరు. అంటే ప్రజాగ్రహం ఈ స్థాయిలో ఉంటుందా? 8 జిల్లాల్లో ఖాతా కూడా తెరవలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి, మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగతా క్యాబినెట్ మొత్తం ఘోరంగా ఓడిపోయిన వాతావరణం. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇంత వ్యతిరేకత 1977లో ఎమర్జెన్సీ ఎప్పుడు జాతీయ స్థాయిలో ఉత్తరాదని చూసాం సార్. రాష్ట్రాలు పూర్తిగా తుడిచిపెట్టిపోవడం, ఒక్క రాష్ట్రం కూడా. అలాగే తమిళనాడులో అడపదడప ఈ పార్టీ పోయి ఆ పార్టీ పోయి ఈ పార్టీ అలా తుడిచెట్టుగా మన రాష్ట్రాల్లో లేదు. 94లో చూసాం. ఎన్టీ రామారావు 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు 94లో పూర్తిగా తుడిచిపెట్టిపోయింది కాంగ్రెస్ పార్టీ, అధికార ప్రతిపక్షం వల్ల కూడా లేకుండా. ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ కనిపించింది. అంటే మామూలు ఎన్నిక కాదు ఇది. ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని చూపెట్టారు. కాబట్టి గతంలో అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు విజయోత్సాహం కంటే గతంలో అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని మళ్ళీ పొరపాటు తగ్గకుండా వ్యవస్థను బాగు చేసే ఏర్పాట్లు చేయాలి. రెండోది, మన ఎన్నికల వ్యవస్థ ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి. ఇప్పటికి కూడా సంక్షేమమే ప్రధానంగా ఉండే అభివృద్ధిని కోరితే పెత్తందారులు అన్నదానికి దాదాపు 40% ఓట్లు పడ్డట్టుగా నేను చూస్తున్నాను. 39% 40% ఓట్లు అన్నాను. కాబట్టి మనం ఈ 39-40% మంది ప్రజలు కూడా సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, నిజంగా దీర్ఘకాలం మీ పిల్లలు బాగుపడాలి, మీకు ఆత్మగౌరవం ఉండాలంటే అభివృద్ధి ఒక్కటే మార్గం అనేది అర్థమయ్యేట్టుగా పరిపాలన చేసిన బాధ్యత ఇవ్వాలి. అది జరిగేదాకా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ మన ప్రజాస్వామ్యం, మన ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉండవు. సార్, ఓవరాల్గా మనం చూస్తున్నప్పుడు అటు జాతీయ స్థాయిలో ఫలితాలు సంబంధించి మీరు చెప్పారు, 3వసారి ప్లాట్ఫామ్ అవుతుంది ప్రభుత్వం అని. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అటు పోలవరం, అలాగే ప్రత్యేక హోదా, ఇంకా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన సమస్యలు కూడా చాలా వరకు ముడిపడి ఉన్నాయి, ఇంకా కొన్ని తేలాల్సిన ఉన్నాయి. అలాగే ఆస్తుల విభజనకు సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. నేను ఇందాక చెప్తున్నట్టుగా అటు ఎన్డీఏ 2 రాష్ట్రాల్లోనూ కొంత స్టేక్ సంపాదించిన నేపథ్యంలో ఈ పరిస్థితిని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి, అలాగే పెద్దన్న పాత్రగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ వరకు చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అవగాహన ఉన్నది. జాతీయ స్థాయి నుంచి ఇచ్చిన హామీలు, చట్టంలో చేసిన ఏర్పాట్లు, దానిలో కొన్ని బాగా అమలు జరిగినాయి, కొన్ని ఆలస్యమైంది. లోక్సత్తా 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఒక నిపుణుల కమిటీ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసింది. కేవలం తెలుగు వాళ్ళతో కాకుండా జాతీయ స్థాయి నిపుణులతో. మనం ఏర్పాటు చేస్తుంటే మనకు అన్నీ కావాలనుకుంటాం, పక్షపాతం ఉందనుకుంటారు, ఎవరు పట్టించుకోరు. దానిలో చాలా ప్రామాణికంగా ప్రతి అంశాన్ని విశ్లేషించి మనకు అదనంగా జరగాల్సిన ఏమిటో కూడా తయారు చేశాం. చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా తెలుసు. కాబట్టి ఈవేళ జాతీయ స్థాయిలో ప్రభుత్వంతో సఖ్యత ఉంది, మరి పలుకుబడి ఉంది ఈవేళ వాళ్ళ పరిస్థితుల్లో. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని మన రాష్ట్ర ప్రయోజనాలను ఇతరులకు అసూయ కలగకుండా తీసుకునే బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా మనం ఏదైతే పొందుపరిచాలో చట్టం అవన్నీ పొందాలి. అలాగే పన్ను రాయితీ మినహాయించి మిగతావన్నీ మనకి వచ్చే హక్కు ఉన్నది. పన్ను రాయితీ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఒక రాష్ట్రానికి పన్ను రాయితీ ఇవ్వడం కష్టం అనుకున్నట్టయితే కొన్ని జిల్లాలకి మనకు వరదాం. మన జిల్లాలకు మాత్రమే కష్టం అనుకుంటే అటు పక్కన బీహార్కి కూడా ముఖ్యమంత్రి గారు కీలక పాత్ర వహిస్తారు, చాలా పేద రాష్ట్రం. కాబట్టి దేశంలో వెనకబడ్డ ప్రాంతాలను గుర్తించి ఆ జిల్లాలకు పెట్టుబడి రాయితీలు ఇద్దాం. అదొక్కటే కొంచెం చిక్కుముట్టు పడ్డ సమస్య. మిగతా అన్ని సమస్యలకి పరిష్కారాలు ఉన్నాయి. ఖచ్చితంగా అభివృద్ధిని కోరుకుంటున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ కష్టకాలంలో ఆయన ఆదుకుంటున్నప్పుడు తప్పనిసరిగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి. మనకి హక్కున్న మేరకు సాధించుకునే హక్కు మనకున్నది, సౌమ్యంగా సాధించుకోవాలి. ఆ పని చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్న విశ్వాసం నాకు పూర్తిగా ఉన్నది. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు.